శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. శుక్ర శనుల కలయిక మేషరాశి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని పరిశీలిస్తే, మరి మేషరాశి వారికి లాభస్థానంలోనే శుక్ర శని గ్రహాల కలయిక రావడం జరిగింది. ఒక విధంగా మేషరాశి వారికి శుక్రుడు సప్తమాధిపతిగా భార్యకారకుడు, లాభాధిపతిగా ఉన్నటువంటి శని వృత్తికారకుడు. ఈ రెండు గ్రహాలు కలయిక జాతకుడికి ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, వివాహం ద్వారా కలిసి రావడం జరుగుతుంది. ఈ సమయంలో జాతకుడు ఏమైనా వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు వచ్చినటువంటి భార్య మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కానీ, బాగా సిరి సంపదలు కలిగి ఉండి డౌరీ రూపంలో ఎక్కువ ధనాన్ని తేవడం కానీ, ఒక స్థిరాస్తి ఆమెకు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే టెక్నికల్గా కూడా చాలామందికి స్థిరాస్తులు ఉండకపోవచ్చు, అలాగే అమ్మాయి ఉద్యోగం రాకపోవచ్చు. కానీ ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు వివాహ ప్రయత్నం చేస్తే వివాహం తర్వాత జాతకుడికి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అప్పటిదాకా ఏదో సాధారణ ఉద్యోగం చేస్తున్నవాడు ఆటోమేటిక్గా మంచి ఉద్యోగంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా జాతకుడికి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ కాంబినేషన్ చాలా అనుకూలంగా ఉంది. అంటే ధనాధిపతి లాభస్థితి, సహజంగా శుక్రుడు ధనాన్ని ఇచ్చే గ్రహం, అలాగే సహజ ధనాధిపతిగా ధనస్థానంలోకి రావడం వల్ల ఇది జాతకుడికి కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం రావడం కానీ, ముఖ్యంగా కుటుంబంలో స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం, వివాహాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో, వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క కుటుంబ వృత్తి బాగా కలిసి వచ్చే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధి కొరకు ఏదైనా పెద్ద మొత్తంలో ధనం కోసం ప్రయత్నం చేస్తుంటే అది మీ యొక్క బంధువులు కానీ, అలాగే బ్యాంకింగ్ సంస్థలు కానీ, లేదా మిత్రుల రూపంలో సహకరించి మీ వ్యాపార అభివృద్ధికి ఎక్కువగా వాళ్ళు సహకరించడం, దాంతోపాటు వ్యక్తిగతంగా వాళ్ళు మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో పాల్గొని ఎక్కువగా సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగేంటంటే ముఖ్యంగా వివాహం చాలా కాలంగా వివాహం కొరకు ఎదురు చూస్తూ ఏదో విధంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా శని భగవానుడు ఎప్పుడు కూడా ఒక పనిని ఆలస్యం చేస్తాడు తప్ప దాన్ని ఇవ్వకుండా మానడం. అది ఎప్పటిదాకా ఆలస్యం చేస్తాడో, జాతకుడు ఎప్పుడైతే ఆ అర్హత పొందుతాడో అప్పుడు వివాహానికి క్లియరెన్స్ ఇచ్చి మంచి సంబంధాన్ని ఇవ్వడానికి శని తోడ్పడుతూ ఉంటాడు. జాతకంలో శుక్రుడు భగవానుడు బలంగా ఉంటే అందమైనటువంటి మంచి నడవడిక ఉండి ఐశ్వర్యవంతమైన భార్య వస్తుంది. అదే శని భగవానుడు బలంగా ఉంటే జాతకుడు వివాహ రూపంలో ఎటువంటి అవమానాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా స్థిరమైనటువంటి వివాహాన్ని పొందే విధంగా శని భగవానుడు సహకరిస్తాడు. అందువల్ల ఏంటంటే జాతకుడు వివాహం తర్వాత వివాహం బలంగా ఉండాలంటే కంపల్సరిగా శని జాతకంలో బలంగా ఉండాలి. అందుకనే తులారాశిలో శని ఉచ్చ పొందడం జరుగుతుంటుంది. అది శుక్రుని యొక్క రాశి కాబట్టి మరి ఇటువంటి శుక్ర శనుల కలయిక మరి జనవరి ఇంచుమించుగా జనవరి నెలాఖరు వరకు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ శుక్ర శనుల కలయిక ఎవరైతే మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారో వారి యొక్క జీవిత ఆశయం అనేది నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా మరి వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, గతంలో పోగొట్టుకున్నది ఏదైనా సరే అది వివాహ జీవితం కానీ, పెళ్లి సంబంధం కానీ, ఉద్యోగం కానీ తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా రావడం జరిగింది. అంటే మామూలుగా కన్నా ఇప్పుడు శుక్రుని యొక్క బలం ఎక్కువగా ఉండడం జరిగింది. కారణం ఏంటంటే శుక్రుని యొక్క రాశిలో గురుగ్రహం ఉండడం వల్ల మరి శుక్రుడు తన సొంత ఫలితాలతో పాటు గురువు యొక్క ఫలితాలు కూడా ఇవ్వడం, అటువంటి శుక్రుడు
శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల మరి మన మేషరాశి వారికి కంపల్సరిగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆదాయం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడటం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడి యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది. బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి
ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్యాయ సోమాచ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూతి ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.